రాయలసీమ జిల్లాలో ఈ నెలంతా వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనా వేసింది. సూపర్ ఎల్నినో ప్రభావం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా ఉంటుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి వరకు సూపర్ ఎల్నినో ఉంటుందని, తద్వారా సాధారణాన్ని మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సముద్ర వాతావరణ అధ్యయన శాస్త్రవేత్తలు ప్రకటించారు. గత 4 దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంతగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యాయంటున్న వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ జిల్లాలలో తీవ్రంగా వర్షాభావంతో రైతులు చినుకు కోసము రోజు ఆకాశం వంక చూడాల్సిన పరిస్థితి ఉంది. రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కనీసం 50% కూడా విస్తీర్ణము సాగులోకి రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఇంకా ఎంతకాలం ఉంటుంది, వర్షాలు వచ్చే సూచన ఉందా లేదా అన్న విషయాలు రేకులకుంట వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఈ సూపర్ ఎల్నినో ప్రభావము ఎప్పటిదాకా కొనసాగనుంది? ఈ రానున్న వారం రోజుల్లో ఏమన్నా వర్షం కురిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మనకందరికీ తెలుసు, మనము ఆగస్టు నుంచి ఈ యొక్క ఎల్నినో ప్రభావం అనేది తీవ్రంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వీటి యొక్క ఎల్నినో యొక్క తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని కూడా మనకు అమెరికా నేషనల్ ఓషియానిక్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా ఒక బులెటిన్ అని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగినది. దీని యొక్క ప్రభావంతో మనకు ఈ యొక్క ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వర్షపాతము గణనీయంగా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆగస్టు నెలలో కూడా ఇలాంటి డ్రై వెదర్తో పాటు ఈ యొక్క గాలి యొక్క వేగం కూడా ఎక్కువగా ఉంటుందని కూడా భారత వాతావరణ శాఖ వారు కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాత లోటు ఎంత ఉంది? పర్టికులర్ గా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ వర్షపాత లోటు వివరాలేంటి? మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 52.4 మిల్లీమీటర్లు వర్షపాతం, అంటే మనకు తీవ్ర వర్షపాత లోటుగానే మనకు రికార్డ్ అయింది. అదేవిధంగా మన రాయలసీమ జిల్లాలో చూసుకున్నట్లయితే దీనికి మనకు దాదాపు 60% లోటు వర్షపాతము ఎక్కువగా మనకు ఉంది. అదేవిధంగా మనకు చిత్తూరు, అన్నమయ్య, ఈ ప్రకాశం జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయండి. రాష్ట్రంలో ఏ జిల్లాల్లో తీవ్ర వర్షపాత లోటు ఉంది? చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో మిగతా జిల్లాలతో పోల్చుకున్నట్లయితే అక్కడ వాళ్ళకు తీవ్రమైనటువంటి వర్షపాతం దాదాపు 60% పైగా ఈ యొక్క వర్షపాత లోటు అనేది గమనించడమైనది. ఖరీఫ్ సీజన్ దాదాపు 50% పూర్తయింది. 90% వరకు విస్తీర్ణం సాగులోకి రావాల్సింది. ఇప్పుడు సాగు విస్తీర్ణం ఎంత అయింది? రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అయింది? రాయలసీమ జిల్లాల్లో ఎంత అయింది? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంత సాగు విస్తీర్ణమైంది? మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే క్రాప్ ఇంతవరకు మనకు 54% ఏరియాలో మాత్రమే వివిధ పంటలు మనము సాగు చేయడం జరిగినది వివిధ జిల్లాల్లో. అదేవిధంగా మనకు రాయలసీమ జిల్లాలో ఓన్లీ మనకు 40 నుంచి 42% మాత్రమే మనకు యొక్క వివిధ, అంటే మన వేరుశనగ కానీ, కంది కానీ, ఆముదం కానీ, పత్తి కానీ ఇవన్నీ కూడా సాగు చేయడం జరిగినది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చూసుకున్నట్టయితే అదేవిధంగా ఓన్లీ 42-43% మాత్రమే మనకి ఈ యొక్క రెయిన్ ఫీడ్ క్రాప్స్ అంటే వేయడం జరిగింది మన యొక్క ఉమ్మడి జిల్లాలో. అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కూడా ఇవే పంటలు సాగు చేయడం జరిగింది. వర్షాభావ పరిస్థితులు రాయలసీమ జిల్లాలకు కొత్త కాదు, కానీ ఇంత తీవ్ర స్థాయిలో వర్షాభావము అంటే ఆగస్టు నెల చివరికి వచ్చినా ఇంకా వర్షాలు కురవకపోవడం అనేది, విత్తనం కూడా వేయలేని పరిస్థితి గత దశాబ్దంగా కానీ గత 2 దశాబ్దాలుగా కానీ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురయ్యాయా? 1984 నుంచి మేము యొక్క డేటాను అనాలిసిస్ చేస్తే ఇంతవరకు కూడా ఇలాంటి తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు జూన్లో కానీ ఈ యొక్క ఆగస్టులో కానీ ఇంత డెఫిసిట్ అనేది మేము ఎప్పుడు కూడా గమనించలేదండి. ఈ ఆగస్టులో కూడా ఓన్లీ ఇప్పటి వరకు 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాబట్టి ఈ వర్షపాత లోటుకి ఇప్పుడు జూన్లో వేసినటువంటి క్రాప్స్ తీవ్రంగా మనకు యొక్క బెట్ట పరిస్థితులకు గురి కావడం జరిగిందండి. ఏదైతే సూపర్ ఎల్నినో అంటున్నామో ఇది ఇంకా ఎంతవరకు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది? అప్పటిదాకా ఎలాంటి రైతులు ముందస్తుగా వ్యవసాయం పంట అంటే విత్తుకోకపోవడం మంచిదనే దాని మీద మీరేమన్నా సలహాలు ఇస్తారా? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా ఇది ఎక్కువగా వాటి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తర్వాత 2027 జనవరి నుంచి కూడా తర్వాత ఎల్నినో యొక్క తీవ్రత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు అడపాదడప ఒకవేళ వర్షం వచ్చి అంటే విత్తనానికి అనువైనటువంటి వర్షపాతము నమోదైనప్పుడు మాత్రమే మనం పంటలు యొక్క మన గ్రీన్ గ్రామ్ కానీ, లేకపోతే ఉలవ కానీ, లేకపోతే మేతజొన్న ఇలాంటి పంటలకు మాత్రమే వేసుకోవాలి. మిగతా ఈ వేరుశనగ కానీ, కంది కానీ, ఆముదం కానీ వేసుకోవడానికి అనువైన సమయం దాటిపోయింది. జూన్లో కురిసిన కొద్దిపాటి వర్షాలకు దాదాపు 9 నుంచి 18% విస్తీర్ణంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో విత్తనం పడింది, సాగు చేశారు రైతులు. ఆ పంట
పంటల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఈ యొక్క జూన్ 14-15 తారీఖులో మనకు కురిసినటువంటి వర్షానికి వేరుశనగ వేశారు, కంది వేశారు, ఆముదము, పత్తి ఇవన్నీ కూడా తీవ్ర మనకు మాయిశ్చర్ డెఫిసిట్ వాటి యొక్క అంటే మనకు నీటి కొరత బెట్టకు అనేటివి గురి కావడం జరిగింది. మనకు దిగుబడి అనేది గణనీయంగా తగ్గేటువంటి అవకాశం అన్ని చోట్ల బోర్లు ఎండిపోతున్నాయనేది రైతులు చెప్తున్నారు. ఉద్యాన పంటలు కూడా చాలా ప్రమాదంలోకి పోతున్నాయంటున్నారు. కాపు పూత ఖాతా ఉన్న చెట్లు కూడా పిందెలు రాలిపోతున్నాయంటున్నారు ఉద్యాన రైతులు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వంకలు వారి పెద్దగా మనకు హై ఇంటెన్సిటీతో కూడినటువంటి వర్షపాతం నమోదు కాలేదు. అంటే వంకలు కానీ ఇవన్నీ కూడా చెక్ డ్యామ్స్ ఇవన్నీ నిండకపోవడం వల్ల భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయాయి. కాబట్టి మనకు రైతు సోదరులు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యాన పంటల్లో బోర్లలో వచ్చేటువంటి నీటిని బాగా సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు కంటిన్యూస్గా ఈ యొక్క భూగర్భ జలాలని డ్రా చేయకుండా మనకు ఉద్యాన శాఖ వారు కానీ ఉద్యాన శాస్త్రవేత్తలు కానీ చూసినటువంటి సూచనల మేరకు మొక్కకు ఈ రోజుకి ఎన్ని లీటర్లు అవసరమైతే అన్ని లీటర్లు పెట్టుకోవడము, బోరు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కూడా మేము రైతాంగానికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తున్నట్లయితే టెంపరేచర్స్ నార్మల్ కంటే కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పుడు మనకు ఉద్యాన పంటల్లో ఉన్నటువంటి పూత ఇవన్నీ కూడా పెట్టకు గురి కావడం వల్ల పూత రాలిపోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఉద్యాన రైతులకు సూచించేది ఏమంటే భూమి నుంచి ఆవిరి కాకుండా కొద్దిగా కాపాడుకుంటూ డ్రిప్ ఇవన్నీ కూడా స్ప్రింక్లర్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఉద్యాన పంటల్ని ప్రధానంగా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలియజేస్తున్నామండి. రానున్న వారం రోజుల్లో ఏదన్నా చిరుజల్లులు ఏమన్నా కురిసే అవకాశం ఉందా? ఈ నెలాఖరి వరకు కూడా వర్షపాత సూచనలు లేవని కూడా తెలియజేస్తున్నారండి. ఇదే పరిస్థితి. అంటే ఆగస్టు చివరికి వచ్చినప్పటికీ 50% కూడా రాష్ట్రంలో అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో 50% కూడా సాగు కాలేదనే పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని రేకులకుంట వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి.